వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొన్ని ఆణిముత్యాలు ఇక్కడ ఒక్కసారి చూద్దామా? వాటికి సంబంధించి ది సో కాల్డ్ అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న డ్రామాకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున రెండవ సైడ్ ఈయన అంటాడు, భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడ్డా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. చూసారుగా, పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధత అంటే శాశ్వత రాజధాని ఒకటే. ఇంకా ఎటువంటి పాలకులు ఎవరు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని కేవలం అమరావతి మాత్రమే. నా ఇష్టం వచ్చినట్టు నేను ఇంకో నగరాన్ని పెడతా, ఇంకో రాజధాని చేస్తా, ఇంకోటంట అని అనకుండా పార్లమెంట్లో తీర్మానం కోసం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దాన్ని చేంజ్ చేసి, అంటే అందులో కొన్ని మార్పులు చేసి అమరావతి శాశ్వత రాజధాని అనేది పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, బిల్లు పాస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు యాస్టీస్గా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు? సో కాల్డ్ అమరావతి సో కాల్డా? దాని తర్వాత చంద్రబాబు నాయుడికి తెలీదా చట్టం మారుస్తాను, చట్టాన్ని చేంజ్ చేసి ఇప్పుడు తీర్మానం చేశాను అసెంబ్లీలో అంటే రేపన్న రోజు ఇంకెవడన్నా వచ్చి చట్టం మార్చడానికి ఉంది అని తెలీదా? ఇప్పుడు వీళ్ళు మార్చారు, రేపు పొద్దున్న నేను వస్తే నేను మారుస్తానని చెప్తున్నాడు ఆయన. అంటే టు బి ఫ్రాంక్, జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి కట్టేసుకున్నాడు. తనకి రాజకీయ సమాధి కట్టేసుకున్నాడు వాళ్ళతోటి. అధికారంలోకి వచ్చినటువంటి 5 ఏళ్లలో 3 రాజధానులు అని ఏమనంటే మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆయన. నేను అడగదలుచుకున్న ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరన్నా అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నాయి, అసలు సంసారం చేస్తున్నాడా ఇక్కడ, కాపురం పెట్టాడా ఇక్కడ, నేను ఇల్లు కట్టుకున్నా ఇది అని మాట్లాడుతున్నాడు. సరే, ఇల్లు కట్టుకున్నారంతా బాగానే ఉంది. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చి ఆ తర్వాత అక్కడ ఏదో ఒక ఇల్లు ముందు ఎవరికి మంత్రులకు కానీ అధికారిక నివాసాలు ఎవరికి ఏమీ లేవు. అద్దెకి తీసుకున్నారో లేదంటే ల్యాండ్ పూలింగ్లో వచ్చిన దాంట్లోనే అది నివాసంగా మార్చుకున్న దాంట్లో ఉన్నారో, మొత్తానికైతే ఇక్కడే ఉన్నారుగా 5 ఏళ్ళు. అండ్ రెండోది, మన పార్టీ ఎలాగో హైదరాబాద్లో లేదు, అంటే ఇన్ ద సెన్స్ తెలంగాణలో లేదు, ఎత్తేసినటువంటి దానికి హైదరాబాద్లో ఏం పని మనకి? ఇంకా ఎలాగో మనం వెళ్దాం, మనకి బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి బెంగళూరు వెళ్తాం. అది తెలుగుదేశం పార్టీ జనసేన 2 తెలంగాణలోనూ ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది కాబట్టి అక్కడ కూడా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తారు. వాళ్ళకంటూ ఒక అడ్రస్ అనేది ఉంది. కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, గతంలో ప్రతిపక్ష నేతగా ఉంది. పిఠాపురం ఎమ్మెల్యేగా అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నారు, కార్యాలయం కట్టుకుంటున్నారు. తాడేపల్లిలో, మంగళగిరిలో జనసేన కార్యాలయం ఉంది, హైదరాబాద్లో కార్యాలయం ఉంది. హైదరాబాద్లో ఎక్కడుంది వైఎస్ఆర్సీపీ కార్యాలయం చూపించగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారి పని? సరే, అది కూడా ప్రస్తుతం అండి, పక్కన పెట్టేద్దాం. ఏదో లెక్కలు చెప్పారు, ఎకరాకి 2 కోట్లు అవుతుంది, మొత్తం 1,00,000 ఎకరాలు సేకరిస్తున్నారు. 1,00,000 ఎకరాలకి కేవలం మౌలిక సదుపాయాలు, కరెంట్ ఇవ్వడానికి, నీళ్ళు ఇవ్వడానికి, డ్రైనేజీలకి, రోడ్లకి అన్నిటికీ కలిపి ఎకరానికి 2 కోట్లు అవుతుంది. ఎకరానికి డిపిఆర్ ఇచ్చారు కదా, దాంట్లోనే ఉన్నాయి కదా ఇవన్నీ అని చెప్పి 2014 నుంచి ఇంకా మాట్లాడితే 2015లో ఎప్పుడైతే అధికారిక ప్రకటన వచ్చిందో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని శాసనసభలో తీర్మానం చేశారో, దానికి 13 జిల్లాల చిన్న రాష్ట్రం కాబట్టి విడిపోవడం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము దీన్ని సమర్థిస్తున్నామని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదేమో అమరావతి ఈజ్ ఎ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్. గూగుల్ చేయండి, ఎవరైనా కావాలంటే అనుమానం ఉన్నవాళ్ళు అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని ఒకసారి సెర్చ్ చేస్తే అన్ని వివరాలు కూలంకషంగా మీకు అందులో ఉంటాయి. అది ఇబ్బంది లేదు. అంతేలేండి, లెక్కలు మాట్లాడితే ఇలాగే వస్తాయి. ముడ్డి కడుక్కోవడానికి 30 లక్షలు పెట్టి కమోడ్ పెట్టించుకుని 750 కోట్లతోటి
ప్యాలెస్ కట్టించుకున్నటువంటి మనిషికి రాజధాని అంటే ఏం తెలుస్తుంది, రాజధాని విలువ ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? ఇలాంటి మాటలే వస్తాయి. చట్టాన్ని మారుస్తాడట మళ్ళీ. రేపన్న రోజు నాకు వస్తుంది అధికారం, నేను చట్టాన్ని మార్చేస్తాను. మార్చడానికి ఇదేమన్నా ఒంటికేసుకున్న చొక్కానా ఇలా తీసేసి వెంటనే ఇంకోటి వేసుకోవడానికి? ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని. కొన్ని కొత్త చట్టాలు కూడా రాబోతున్నాయి, వెరిఫికేషన్లో ఉన్నాయి అంతే. కొన్ని కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి. వచ్చిన రోజు అప్పుడు తెలుస్తుంది ఏ బలం పెట్టుకొని మనం ఏ ఏ మోసాలు చేసి, ఏమన్నా అంటే 39.5% ఓటింగ్ మాకుంది, మేము ఇలా ఉన్నాం, మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు, అది ఇది అని బెదిరింపులకు దిగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానాలు చాలా సాలిడ్గా తగలబోతున్నాయి. ఇప్పుడు వచ్చి సోకాల్డ్ అమరావతి, సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు విలువే ఉంటుంది అని అంటే తప్పు. ఆయన సోకాళ్ళు అన్నవి ఏంటి? ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రికి కొడుకు, పెద్ద ఇండస్ట్రియలిస్టు. సోకాళ్ళు ఎలా అంటావు అనేస్తారు. మరి 5 కోట్ల మందికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండి 34,000 ఎకరాలు అడిగిన వెంటనే 34,000 ఎకరాలు రైతులు ఏమీ ఆలోచించకుండా మా పిల్లల భవిష్యత్తు, మా ముందు తరాల భవిష్యత్తు కోసం రాష్ట్రానికి రాజధాని కావాలి అని పచ్చటి పంటలు పండించేటువంటిది వాళ్ళే స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎవరు బలవంతంగా లాక్కోలేదు, వెళ్ళి స్వచ్ఛందంగా ఇచ్చారు. మరి అలాంటి వాళ్ళ ఆశలని, ఆశయాలని, కలలని సోకాల్డ్ అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సోకాల్డేగా. ఈజ్ జస్ట్ సోకాల్డ్ పాలిటీషియన్, క్రిమినల్ పాలిటీషియన్ అనాల్సి వస్తుంది. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, అంతకుమించి ఏమున్నాయి చెప్పండి? ఇది రాజకీయ సమాధి, నిర్ణయాత్మకంగా చాలా పర్టికులర్గా రాజకీయ సమాధి కట్టేసుకున్నట్టే, అంతకుమించి ఏం లేదు. ఖర్చు ఎంత అవుతోంది, ఇదెంత అవుతోంది, ఎవరి మీద భారం వేస్తారు, దాని మీద వేస్తారు. మరి మనం 5 ఏళ్లలో చేసినటువంటి ఖర్చులు, చేసినటువంటి అప్పుల భారం ఎవరు మోస్తున్నారు? అనాలోచిత నిర్ణయాలకి అసంఖ్యాకంగా పెట్టుకున్నటువంటి పనికిమాలిన సలహాదారులకి జీతభత్యాలు ఇవన్నీ ఎవరు మోస్తున్నారు? చేసినటువంటి స్కాములు, లిక్కర్ స్కామ్ కావచ్చు, మిగతా స్కాములు కావచ్చు, ఇసుక స్కామ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎవరు మోస్తున్నారు భారాన్ని? ప్రజలు. వాళ్ళ అడ్రస్ కోసం వాళ్ళు ఏం మోస్తారో వాళ్ళకి తెలుసు. కొత్తగా వచ్చి ఇప్పుడు నేను చట్టం మారుస్తా, ఇంకోటి మారుస్తా అంటే ఆల్రెడీ కూర్చోబెట్టారు, 11 ఇచ్చి కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా తెలియకపోతే ఎలాగా అంటున్నారు ప్రజలు. ఏ ఛానల్లో అయినా సరే చూడండి, లైవ్ చూడండి, వెళ్ళి వారి సాక్షి ఛానల్లోనే ప్రెస్ మీట్లో లైవ్ చూడండి, కావాలంటే కింద కామెంట్స్ చూడండి, ప్రజలు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది. రోడ్డు మీదకి వెళ్ళండి, అమరావతి రాజధాని కాదబ్బా, తీర్మానం చేస్తే నేను రేపు పొద్దున్న వచ్చి మళ్ళీ 3 ముక్కలు చేస్తాను, లేదంటే 33 ముక్కలు చేస్తానని ఒక్క మాట దయచేసి రోడ్డు మీదకి వెళ్ళి ఒక్కసారి అనండి. పబ్లిక్ అవుట్రేజ్ ఏంటనేది తెలుస్తుంది. అవుట్రేజ్ ఏంటనేది అప్పుడు తెలుస్తుంది. సోకాల్డ్ రాజధాని, సోకాల్డ్ అమరావతి అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ద సోకాల్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో సాలిడ్గా తీర్పిచ్చారు. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు. సో అస్తిత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సోకాల్డ్ అన్నటువంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, ఉండకూడదా? మీరే చెప్పండి. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.